వాసుదేవ 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 వాసుదేవ. ఒరిజినల్గా అయితే భోగిరాల రామచంద్రరావు గారి చేత అని అరేంజ్ చేసాం. అయితే వాళ్ళ అనివార్యమైన కారణాల వల్ల వాళ్ళ రిలేటివ్స్ వెళ్ళిపోయిన వల్ల ఆ కార్యక్రమానికి ఆయన వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అందుకని ఇది నేను రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆయన రాలేకపోయారు కాబట్టి ఆయన మెసేజ్ పంపించమని అడిగాము. మెసేజ్ పంపించారు. ఇప్పుడు ఆ మెసేజ్ ప్లే చేస్తారు. అందరికీ నమస్కారములు. అనివార్య కారణాల వలన ఈరోజు కార్యక్రమానికి రాలేకపోయాను. హోమియో వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అని సంకల్పించి మాస్టర్ ఈకే గారు దేశ విదేశాలలో హోమియో శిక్షణా తరగతులు నిర్వహించే యజ్ఞార్థ కర్మను ఆరంభించి కొనసాగించారు. దానిలో భాగంగా వారి ద్వారా శ్రీకాకుళంలో నిర్వహింపబడిన శిక్షణా తరగతులలో వారు చెప్పిన విషయాలను సేకరించి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే సత్సంకల్పంతో ఈరోజు పవిత్ర రామనామ క్షేత్రంలోని కోదండ రామస్వామి వారి చరణ సన్నిధిలో ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఉచిత హోమియో వైద్యాలయాలు నిర్వహిస్తున్న మనందరికీ ఈ గ్రంథం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ముందు కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించి హోమియో విద్యను మనందరకు పంచిపెట్టవలసిందిగా శ్రీమాన్ అనంతకృష్ణ గారిని సభాముఖంగా అభ్యర్థిస్తున్నాను. ఈ యజ్ఞార్థ కర్మలో పాలు పంచుకుంటున్న సోదర బృందానికి మాస్టర్ గారి దివ్య శుభాశీస్సులు. So the presentation is about Organon. Worried about speaking amidst a galaxy of qualified doctors. I am not a clinical doctor. Seems that it is a misnomer. I am working with phylogenetics of lizards as part of my research work. I am not going into the contents of Organon right now, but the organization of this book. Why do we go and attend our dispensaries? One verse from Sripati seems to be quite applicable here, quite apt here. Anudinamun bhavat pada yugarpita pushpamulatlu dehamul sanaga త్వదంగణార్చకుని లాగున నేనును సత్ఫల భుక్తి కాంక్ష భవదాలయమ్మున వినూత్న కుతూహలమొప్పవేచితిన్ మనసు ఫలాళి వీడి చరణంబుల చేరగజోడు శ్రీపతి అని మాస్టర్ గారు ప్రార్థించారు కదా. కొన్ని జన్మల పాటు దేహాలు అలా అలా వెళ్ళిపోతూ ఉండగా ప్రతి దేవాలయంలో కూడాను అర్చకులు ఉంటారు కదా. ఎక్కువ మంది అర్చకులు పోనీ తారసపడిన కొద్ది మంది స్వామికి చాలా సమీపంలో ఉండి
ఆయనని చేరుకోవడం కోసం కాకుండా ఆయన ఇచ్చేటటువంటి ఐహిక ఫలాల కోసం, వాటి కోసం మాత్రమే ధ్యాస పెడతారు, ధ్యానం చేస్తారు. అలా కాకుండా నేను కూడా నీ ఆలయంలోనే ఉన్నాను, ఆ ఫలాల మీద నా దృష్టి లేకుండా కేవలం నీ చరణాల మీద ఉండేలాగా చూడు స్వామి అని కదా ఆ ప్రార్థన. దట్ వన్ మాస్టర్ హూ గేవ్ అస్ ద లైట్. డిస్పెన్సరీకి ఎందుకు వెళ్తున్నాం, అక్కడ వైద్య సేవ ఎందుకు చేస్తున్నామంటే నాబోటి వాడు కొంచెం నేమ్ అండ్ ఫేమ్ వస్తుందని, లేదా పలుకుబడి వస్తుందని, లేదా టైంపాస్ అవుతుందని. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. ఇలాంటివి ఉంటాయి కదా. కానీ డిస్పెన్సరీలోకి వెళ్ళి, అండ్ వీ ఆల్ నో వెరీ వెల్ దట్ డిస్పెన్సరీ వర్క్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. కర్మఛేదం చేయగలిగింది అన్నది మన అందరికీ కూడా తెలుసు దాదాపుగానే. మరి దాని మీదే దృష్టి పెట్టి ఆ ఉన్న కొద్ది సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి కావలసిన బేస్ని, ఆధారాన్ని, ఫౌండేషన్ని ఇదిగో ఈ ఆర్గనాన్ ఇస్తుంది. దెన్ వాట్ ఈజ్ ఆర్గనాన్? Lexically speaking, organon means an instrument. It's a tool. It's a fulcrum. So it forms a skeleton for something which we are going to do. And it is the text. That's given by Dr. Samuel Hahnemann. That is given by Samuel Hahnemann, ever present tense. And we all know the sacrifice done by Dr. Hahnemann. At this juncture, we are all qualified, we are all well versed, well experienced. Why this new edition? And why organon first? It is the philosophy, as we all know, the philosophy of homeopathy, based on which we are going to serve the people. And then it details the fundamentals of this medical science. And then what I feel is, though we are homeopaths, there is a tendency amongst us to become specialists and super specialists. So homeopathy is also tending towards super specialities, whereby we try to trade above the ground, forgetting the basics. For that matter, organon is required at this point. A new edition is required. And the prelude of this book, Master gives us the essence to study and follow the path of homeopathy and thus turn beneficiary to others and themselves. The first one is beneficiary to others. ముందు పక్క వాళ్ళ కోసమే, తర్వాతనే మన కోసం. And again, continuing, it details the entire science in 292 principles, basic principles, what we call aphorisms. What it gives us is the therapeutic path. Starting from observing the indweller in the incoming patient, aiming at the treatment, aiming at the cure, what all we do, that's the therapeutic path. And as part of this entire path, physician's observations, the method of diagnosis, case taking, determining the drug, and of course attaining the bliss of helping others. Also, it is a guide to the patient as well as to the doctor. It contains the routine to be followed by the patient. It gives us the classification of diseases,
the method to find out the properties of medicine, and the method to prepare medicine. At one go, with one reference, we can develop a quadruple of skills that can serve humanity by way of homeopathy. And Master gives us a caution here. One should dare to practice homeopathy only after a systematic and proper study of this organon and then the materia medica. So there are two important texts, as all of us know. One is the organon and the other homeopathy. Without organon, just studying materia medica is not enough. Repertorizing is not enough. And this is somewhat a text that should be recited every day, day in and day out. And this is the new dawn. The organon in its new version. This is the cover page, and that's the first page. As Master said just now, the translation is also given by Master E.K., part of the translation, and part is completed by Master Ananta Krishna Gari. And why this edition? Again, a question. There is need for lucid explanation. We all know that the attention span of the coming generations is after all 6 minutes. అంతకుమించి ఉండట్లేదు attention span. For that matter only, the entire teaching methodology is also being being revamped. Then the need for English text. Amidst software language, amidst computer language, the beauty of general English is gradually being diluted. And in that context, we are all losing some valuable texts. One is this organon, hence the need for bringing up a new edition. And of course, the needs of new generation learners. If we go through the original text given by Hahnemann or the commentaries later on produced, that is quite confusing for someone like me. When I went through this book, through the Telugu translation, through the Telugu version, it's quite easy, dead easy to assimilate the entire content and to make it, to put into practice. That's why this organon. This is released, of course, today in this context. What is special about this edition is 3 things I identify. One is the lucid text, the lucid, simple explanation, giving us the entire crux of organon. And the text is very well organized. Of course, the print also is reader friendly, and it is explained in a very simple language. And the introduction starts, this organon is a scripture by itself and an authority in the field of homeopathic science. So this means this is the ultimate standard reference which we cannot ignore, even though we are well experienced. However experienced we may be, we cannot do without organon. And now let us have some insights into the book. The headings are like this. From 1st to 6th aphorisms, the qualities of a healer are explained. Up to the 8th one, the disease, symptoms and sufferings. Up to the 8th one, health and disease. Up to the 29th, the healing force of medicines. Up to 34, real diseases and drug diseases. Up to 41, 3 types of administering medicine. Then from 42nd to 53rd, the healing that is latent in nature. And up to 62nd aphorism, the difficulties that arise in allopathic system, followed by a detailed account of properties of medicines up to 71st aphorism. And there is classification of disease, the following section, from 72nd to 78th aphorisms. And then the description of miasmatic diseases up to 83rd aphorism. And then
The important aspect of our practice, case taking, the method of constructing the case sheet is dealt with in aphorisms 84 to 104. And then the science of medicine is up to 145th aphorism. Then the science of treatment, master calls it the science of medicine and science of treatment up to 170th aphorism. And then about the treatment of chronic diseases up to 213th aphorism. Of course, the treatment of acute diseases is intermingled here in this section. And then the treatment of mental diseases is given up to 230th aphorism. And about intermittent diseases, it is 245th aphorism. And then finally, the uses of medicines and valuable inputs about our daily practice up to 292nd aphorism. And master gives so many examples while explaining each and every aphorism. At times, one aphorism is given a vast explanation. At times, 2 or 3 aphorisms are amalgamated to give a simple explanation. And as we say, as we are telling since morning, the science should be practiced like an art. And that art is evident in each and every letter printed in this book. Each and every word, each and every sentence, inherently, in between the sentences, master gives us the message. And then, there are 10 commandments, right? Like that. In the introduction itself, master gave us 12 commandments. This gives us the entire theme of our medical practice. One is, I am not reading out the entire sentences. What all the diseases we name, they are the results of a single disease, one basic principle. And that exists in the vital and mental planes. Then, medicine can be used based only on the characteristic symptoms of the patient, that's the totality of the patient. And then medicine is meant to stimulate the vital force. In the morning session, we are telling that entire practice is very dynamic, the medicine is dynamic, the prescription is dynamic, the doctor is dynamic, and of course the healer is also dynamic. And then what can be used as medicine, that which can bring a morbid change in the structure of the vitality, that's the 5th commandment. All these should be kept at the back of our mind while taking case, while speaking to the, counseling the patient, while taking the, thinking about the prescription, and then finally giving the medicine. These commandments should be in our mind. Then there will be little bit of scope for failure. And then, when should we administer? Of course, the principle of similarity. Then, how much quantity? The theory of potentization, the least possible quantity should be given as medicine. And this dosage should be determined according to the need. When relief is there with a single dose, a second dose is not to be administered. And master wants us in a different context. మనకి మందు వేయడానికన్నా కూడా వేయకుండా కామ్గా ఉండటానికి చాలా ధైర్యం కావాలట, నైపుణ్యము కావాలట. దాన్ని మనం ఫాలో అవ్వాలి మన డిస్పెన్సరీస్లో. At times what I observe is, while we go for prescription, మనకంటే ముందున్న డాక్టర్ గారు, ఇది కొంచెం రొటేషన్ బేసిస్లో నడుస్తున్నాయి కదా, మనకన్నా ముందున్న డాక్టర్ గారు ఒక మంది ఇచ్చి ఉంటారు. నాకు లోపల ఒక దురద పుడుతుంది, నేను కూడా మంది ఇచ్చి, అంటే ఏ ప్లాసిబో కాకుండా ఏదో ఒక మంది ఇస్తే కదా నేను గొప్ప అనిపించుకోవాలి కదా, అదిగో దాన్ని తప్పించుకోవటం, ఆ దోషం నుంచి, ఆ పొరపాటు నుంచి మనం కాపాడబడటం అన్నది ఇదిగో ఇక్కడ సారాంశంలోనే మాస్టర్ గారు ఇస్తున్నారు, కాషన్ ఇస్తున్నారు, గైడెన్స్ ఇస్తున్నారు, ఒక లైట్ మన మీదకి ప్రసరింపచేస్తూ ఉన్నారు. అండ్ దెన్
any disease occurs only when there is a disturbance in the mental attitude. పొద్దున అనంత్ గారు చెప్తూ ఉన్నారు కదా, ముందే దాన్ని పట్టుకోవాలన్నమాట, అదిగో అక్కడ మనం ఫోకస్ పెట్టాలి అని. And then the real diseases exist in us in the form of weakness which attract epidemics. ఒక ఊర్లో కలరా ఉంది, లేదా ఒక ఊర్లో మొన్న కరోనా వచ్చింది, ఇంక ఇప్పుడేదో బెంగళూరులో కొత్తగా పుట్టుకొచ్చిందట, 1.5 2 years ఉన్నటువంటి పిల్లలు బాగా సఫర్ అవుతున్నారట అప్రోచింగ్ ఫర్ మెడిసిన్. అదేదో పెద్ద వైరస్ అని భయపడుతున్నారు. ఇలాంటి కేసుల్లో కొంతమంది ఆరోగ్యంగా ఉంటున్నారు, కొంతమంది మాత్రమే అఫెక్ట్ అవుతున్నారు. వై ఇస్ ఇట్ సో అని అంటే హోమియోపతి ఓన్లీ ఆన్సర్స్ ఇట్, నో అదర్ సిస్టమ్. అండ్ దెన్ those real diseases exist in the form of miasms closely attached to our behavior. There are 3 types basically: Sora, psychosis and syphilis. While speaking of arsenic album, we got many inputs about psychotic miasm today. And then only those who possess one of these chronic diseases will attract the sufferings which are generally understood as diseases and the epidemics. This is one theorem given to us as a guiding principle. And these diseases can be cured, again laying emphasis, only when a medicine bearing similarity is administered. If we go for a dissimilar medicine, either allopathic or antipathic or isopathic, cure will not be permanent. Perhaps cure may not be attained also. And then I am talking of vivid explanations. The first aphorism: the physician's high and only mission is to restore the sick to health, to cure as it is termed. And following is a lengthier explanation as shown in the slide. And then observe here, I mean to say why I am projecting these 3 pages picked up from this textbook is, నాకు ఎలా అనిపించిందంటే ఇది చదువుకునేటప్పుడు రాసుకునేటప్పుడు నటరాజస్వామి నృత్యం చేస్తున్నట్టుగా ఉంది, డాన్స్ చేస్తున్నట్టుగా ఉండింది. అంటే ఏదో ఒకటి అక్షరాలు చూస్తున్నాను, పదాలు చదువుతున్నాను, ఆ మధ్యలోంచి ఒక రకమైనది వచ్చి పట్టుకుంటూ ఉందన్నమాట. అదేంటి అని నేను వివరించి చెప్పలేను. నేను ఇందాక అన్నట్లుగా కొన్ని అఫారిజమ్స్లో పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఒక్క అఫారిజంకి, కొన్ని చోట్లేమో 2-3 కలిపేసి చిన్న ఎక్స్ప్లెనేషన్. అదేదో సంగీతంలో మూమెంట్స్ ఉంటాయి చూడండి, స్వర విన్యాసం ఉంటుంది కదా, లేదా నృత్యంలో పద విన్యాసం ఉంటుంది కదా, అలాగే సాగింది. లాస్ట్ 320th పేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటనంటే ఒక అపారమైనటువంటి దర్శనాత్మకమైనటువంటి వెలుగు, దర్శనాన్ని అందించగలిగినటువంటి వెలుగు. ఆ క్షణంలో అలా ఉండింది, ఎంతవరకు లోపలికి వెళ్ళింది అన్నది నేను చెప్పలేను. చదివితే ఇలాంటి అనుభూతి మీకు అందరికి కూడా కలుగుతుంది. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎంఫసైజ్ ఈస్, మిగిలిన మేము పిల్లలకి చెప్తున్న సైన్స్ టెక్స్ట్ బుక్ లాగా ఇది బర్డెన్సమ్గా లేదు. టెక్నికల్ జార్గన్ తోటి అంతా కూరేసి పిల్లల్ని భయపెట్టేలాగా లేదు. చాలా సింపుల్గా ఉంది, చాలా ఫ్రెండ్లీగా ఉంది. దట్ స్ట్రైట్ అవే పెనెట్రేట్స్ ద హార్ట్ ఆఫ్ ద రీడర్. అలా ఉంది బుక్. అందరము దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నది మాస్టర్ గారి ఆశీస్సు మనకి. అండ్ దెన్ నెక్స్ట్ పిక్చర్ చూడండి, దట్ ఈస్ ఆల్సో ఏ స్క్రీన్ షాట్ ఫ్రమ్ ద బుక్ ఇట్ సెల్ఫ్. అఫారిజం 98. ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు అన్నాను కదా, చాలా లివింగ్ ఎగ్జాంపుల్స్ అన్నాను కదా. మన డే టు డే లైఫ్లో, డైలీ లైఫ్లో మన అబ్జర్వేషన్స్ని మిస్ అయిపోయేటటువంటి చాలా, ఆ చదివిన తర్వాత లేదా మాస్టర్ గారి వాయిస్లో విన్న తర్వాత ఓ ఇది ఇలాగా అని నోరు తెరుస్తాం. అలాంటి ఎక్స్ప్లెనేషన్స్ బోలెడు. 98th అఫారిజం చూడండి. Among the friends or relatives of the patient, some may be with anxiety or some may be having an irresponsible prattling.
The physician should prevent them from reporting untruthful things. ఇది ఎందుకు, అది నాకు కంటపడింది, నేను పికప్ చేసుకున్నాను అంతే. దీన్ని ఎందుకు ప్రస్తావన చేయాల్సి వస్తుంది అని అంటే, ఇన్ సమ్ ఆఫ్ ద డిస్పెన్సరీస్ వీఆర్ గోయింగ్ ఫర్ ప్రాక్సీ ప్రిస్క్రిప్షన్స్. వాళ్ళు రాలేకపోయారు అనుకోండి, ప్రాక్సీగా మనం రిపోర్ట్ తీసుకుని మందిస్తాం కదా. అలాంటప్పుడు ఆ వచ్చి చెప్తున్నవాడు నిజంగానా లేకపోతే దాంట్లో ఎంత మాత్రం డెప్త్ డెన్సిటీ ఉంది అన్నది మన హృదయం తీసుకునేలాగా కవాటాలను తెరిచిపెట్టుకోవాలి. దానికేంటి అని అంటే మాస్టర్ గారి ఉపదేశమే వేర్ టు హ్యావ్ అన్నాను, ఇక్కడే తెచ్చిపెట్టారు. నీ సేవను మరి రేయు పవలుగాని భేదమే లేని అభ్యాసం ఒక్కటి నాకు సంగుము. ఇక నా వ్యాసంగమెల్లం త్వది ఆసంగంబుగా చేసి నాదు దినచర్యా భాగమే నీదు సేవాసక్తింగని నేను లేని బ్రతుకే అధ్యాసము శ్రీపతి అని మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఉపదేశం. వాసుదేవ.